నా దారారు బండే నా దప్పనాగు నా సిరికనాడి కట్టే నా సిరిగాడారు నా జాకారంతో నా దండకపోతూ పొలం తాను మంట పడతాను ఒక లేకుర్రా ఇంతమందిలోనా ఎవరు తప్పు చేసిన వారి తప్పేది బయట ఇంతమందిలోనా అబ్బా ఎవరో పిచ్చిన వారు భర్తపోయిన భార్య ఉన్నదా భార్య వచ్చిపోయిన భర్త ఉన్నదా కొట్టు కన్నీరా గోద కన్నీరా ఉన్నోని భార్య వచ్చిపోయిందా లేని దాని భర్త చచ్చిపోయిందా మరి భక్తిలో భక్తి ఏ భక్తి కన్నీరు శివరాత్రిలో శివరాత్రి కన్నీరా అని భగవంతుడు కనుకనేమి చూడు అరిచేతులు అంజనం తెచ్చాడు భగవంతుడు నేడు రాదు మరి ఎడబట్ట వాటిని ఉరువు లేని పిడుగు పడ్డట్టు మప్పు లేని వర్షం కురిచిన అని భగవంతుడు అరిచేతులు అంజనం చూస్తే యువకాన్ని పొదరబెట్టి కుడికాన్ని కాటి పెట్టి అరిచేతులు అంజనం తీస్తాడు భగవంతుడికి ఏనాడు కనుక సీనిమరేలే తీస్తాను పౌడాల నగుడి వేల వాడు రాదు పౌడంపు రాదు పౌడంపు రాదు భార్య ముత్యాలదేవి గర్భవాసంతో చక్కని కొడుకు పుట్టాడు కొడుకు పేరు వరాలు రాదు ఏడేళ్ల పిల్లగాడైనాక ఎడగార్పు మీద బుద్ధి పుట్టింది ఆడపిల్ల లేని సావజవన సొన్నాయి లేని పెళ్లి కాకూడదు ఆడపిల్లని అడగదోసం కూరాలు లేని కుక్కల దోసం ఆడపిల్ల ఉంటే రాంగ సమరం పొంగ సమరం పడగనాడు సమరం పప్పనాడు సమరం మరి భార్య భర్తల కనుక తీరమ తీర్థులు జనమ యాత్రలు జరుగుతున్నారు మూడేళ్ళ 20 యాభాలు కట్టుకొని తిరుపతి తీరంలో మోనంది మానంది మంతన మానవులు చెన్నూరు జగనాథముడు దిగింది మరి నాడు కనుకనేమో చూడు తిరిగి అడవి లోపల అచ్చగడతలైంది ఆ అడవి లోపల ఒకప్పుడు ఊరినప్పుడు నా పేరు మీద గుడి ఉండే ఊరు లేచిపోయింది పాడు వెళ్ళిపోయింది పాడుబడ్డ శివ హర్యమైంది కాళ్ళ పడుగు పిక్కల పడుగు గబ్బిలాలంది గదలు వాదనంటే భార్య భర్తలు 7 పత్తుల తంది 7 మాపుల తంది నాడు కనుకనేమో చూడు గంగముందు తీసుకొచ్చి గట్టు మీద పోసింది గట్టు మీద లింగం కడిగి కుక్కుండా పెట్టి శిరమ కింది పెట్టిన తిరిపాదాలు పైకి పెట్టింది హరిపాదాల రక్తం పిక్కల దిగింది పిక్కల ఉన్న రక్తం కొంకుల దిగింది కొంకుల ఉన్న రక్తం నడుల దిగింది నడునున్న రక్తం సాతికి దిగింది సాతిన్న రక్తం నాశకం అంటే మొక్కుకుంటా శ్రీప్రభులను దొడ్డుతోటి రక్తాలు కుడతాను మరి భక్తులకే భగవంతుడు దాసులే తిరుగుతున్న అడ్డమైన ముండకు రాజులు లేని రైతులు లేని రాజు లేరు పెద్దవద్దలు లేని దేశం మీద దేవుడి లేదు భూలోకం పుట్టున్నది పెరుగున్నది ఇప్పుడు చెట్టు పడుతున్నది కళ్ళ కలిగి వంద కథలాజు నేర్చలు ఉరుకొక్క పెద్ద మంచి పుట్టున్నాడు భగవంతుడు ఏమనుకున్నాడు వదంగా గేటిండో వెండితో అలా కుడతా గేటిండో బంగారు పిల్ల అయ్యతోట జీవులు గల్లవాడు అంతుడి అని ఆ భూమి మీద 3 చెరువు కట్టలు Terima kasih.
వద్దం కంటే కట్టిలేని అట్లు బతుగా తిరువక్క ఊరి కంట కట్టిలేని అట్లు బతుగా తిరువక్క ఊరి కంట కమ్మల పుట్టాలు మెడ మీద 2 నక్కిలేసులు వేసుకున్నాం. అమ్మా నేను భగవంతుని నచ్చిన బయటకు రా తల్లి.
నీ చీర సంగతి వానికే వరకు మెరుపుల చీర అట నీ నల్ల జాకెట్ అని వానికే వరక 2 నక్లెస్ సంగతి వానికే వరక నీ కమ్మల పుట్టాల సంగతి వానికే వరకు వాడెవ్వడు అమ్మరావుని భగవంతుని వచ్చిన బయటికి రా ఉంటారా ఎవడు నేను రాజ్యానికి పట్టింది దేశానికి దూరం పెద్ద పిచ్చకున్నా పోయిరమ్మంటవా పోయొత్తా ఒకవేళ వాడు అడగలేకపోయినా అనుకో ఈ హుజరాబాద్ అక్కడ క్లాస్ లో ఆడబెట్టేస్తా చిన్న క్లాస్ లో ఆడబెట్టి అయితే వాడి మీద కింద వాడి మీద కింద మీరైతే లేకపోతే కింద అట్లా అరే రామ రామ పేరు పౌడపురాదు నా పేరు ముచ్చాలదేవి అందుకే ఏ తల్లి కోరుకున్న కొడుకులు పుట్టాల కొరక తీరాల బిడ్డలు పుట్టాల బ్రహ్మ తీరాల పిల్లలు లేని సౌదలు సున్నాయి లేని పెళ్లి చేస్తానరాట అగో కావాళ్ళు మయ్య కొడుకులు ఉండాలి కన్నెలు లేని బిడ్డలు ఉండాలి అక్క బిడ్డ అక్కడ సెల్లె బిడ్డ సేలి కందే పరాయి పిల్ల కాదు పెడితే పైకం చేయటన్నారా తర్రైన బర్రైన తన సేన వన తన ముందు నిండల గుడ్డిదైన గులప్తాం తన కడుపు అన్న తన ప్రేమ తీరాలంటారు ఓడల్లి కొయ్య రాజా వాళ్ళు అడగరాజా బిడ్డ సమరాజం కోటి వరలు వచ్చిన కోడది బిడ్డ కాదు అధిక వరలు వచ్చిన అల్లుడు కొడుకు కాదన్నరా లంగైన దొంగైన ఒక్కగాను ఒక్క కొడుకు ఉన్నాడు అవ్వయ్య రాజు మంచాల పడ్డనాడు ఇక్కడ అన్న మెంటి గడవండి చనిపోయినాడు ధర్మంగా దానం చేసినోడు కొడుకులు అన్నారే అవ్వల అవ ఎడ్డిదో గుడ్డిదో ఒక్కగాను ఒక్క బిడ్డ ఉన్నాడు ఆ బిడ్డ పెరిగి పెద్దదైనాడు ఎత్తి ఎరల కన్న విత్తి పెళ్లి చేసినాడు అగో అయ్య రాళ్ళ ప్రాణం పోయినాడు 3 రోజులు మురికి పోయిన సిద్ధైన గాని
ఇదకి ఉరికొచ్చి అవ నోట నూరు పెట్టిన ఆయన నోట నూరు పెట్టిన నువ్వు కన్న బిడ్డను వచ్చిన బాబు అవ నువ్వు కన్న బిడ్డను వచ్చిన నాయన మాకు ఏం బుద్ధి చెప్తావు మాకు ఏం గాన చెప్తావా అని నాయన నీ బంగారు మాట మాకు దొరకబోదు బాబు అది నారాయణుడా మా ప్రాణం పోయినాడు మా మీద పడి పోవాను కొద్ది బిడ్డలు నాకు బిడ్డలు లేక భయ